ప్రైజ్ ద లార్డ్. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వర్తమానం హెడ్డింగ్ పేరు గుడ్ ఫ్రైడే శుభ సందేశంలో ఒక అద్భుతమైనటువంటి మాట, నీ తీర్మానము. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రైట్. ఏంటి ఈరోజు శుభ సందేశము అంటే యేసుక్రీస్తుకు గుడ్ ఫ్రైడే శుభ సందేశంలోని ఒక బలమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్య పరిచయం ద్వారా మీతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే నీ తీర్మానము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీతో, నీ తీర్మానము. ఎన్నో సంవత్సరములుగా మనము సిలువ ధ్యానం గురించి వింటూ ఉంటాం, యేసుక్రీస్తు గురించి తెలుసుకుని ఉంటాం, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానపు గురించి ఆయన యొక్క పుట్టుక గురించి సమస్తమును ఎరిగిన వారిగా ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే ఒక అద్భుతమైన మాట ఏం తెలుసా? నీ తీర్మానము అనేటువంటి దాని గురించి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రైట్. అయితే దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. శ్రమ దినములు అన్నది క్రీస్తు సిలువ మరణమును ధ్యానించుటకు మన పితరులు ఏర్పాటు చేసిన చక్కటి ధ్యాన దినములు. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది ఒకసారి ఈ సిలువ దినముల గురించి నాకైతే ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆశ్చర్యకరమైన మాట అంటే ఈ దినములు అంటే సిలువ ధ్యానపు దినములు ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటాయా అని అనిపించినప్పుడు నాకైతే నా మనసులో అనిపించింది, ఇది ప్రపంచం అంతటా ఒక 40 దినములే మాత్రమే కాదు, కానీ ప్రపంచం అంతటా నిత్యము ప్రకటించబడుతున్నటువంటి దినములు, ఆ శ్రమ దినములు, ఆ సిలువ ధ్యానం గురించి అని అనిపించిందండి. రెండో మాట, నేను ఒక జరిగిన సంఘటన మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. నేను ఒకానొక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒక పూరి గుడిసెలోకి వెళ్ళాను. నేను ఎప్పుడు కూడా ఆ ఇంట్లోకి అడుగు పెట్టలేదు, చూడలేదండి. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా లేచి నిలబడిన తర్వాత ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ బలముగా నా మీదకి దిగి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, సో ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను చూస్తూ చెబుతున్నాను, ఆ సిలువ ధ్యానము గురించి నేను మాట్లాడుతున్నాను. సో అద్భుతము ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం అనిపించింది నాకు. ఏంటి తెలుసా అంటే సిలువ గురించి నాకేది కూడా తెలియదు, కానీ అద్భుతం చెప్పమంటారా, దేవుని ఆత్మ నా మీదికి దిగి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు కలువరి సిలువలో శ్రమలో అనుభవించాడు అని మాట్లాడడం మొదలు పెట్టానండి. నాకు అనిపించింది, నేనేంటి ప్రభా, నాకు వయసు చూస్తే 45 సంవత్సరాలు. సో నేను చెప్పేటువంటి మాట చూస్తే 2000 సంవత్సరముల కిందట జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన. యావత్ ప్రపంచ దేశ ప్రజలు ఆశ్చర్యపోతూ వారి జీవితాలను మార్చుకుంటూ నూతనమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. ఆ సిలువ శక్తి యొక్క మహిమను గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు నా వైపు చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. మరి ఎలా యేసుక్రీస్తు గురించి ఇతను మాట్లాడుతున్నాడు? ఇతను మేము మా కళ్ళతో చూచాము. ఈ వ్యక్తి ఒక మామూలైనటువంటి వ్యక్తి, కానీ దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు యొక్క సిలువల గురించి ఎలా మాట్లాడుతున్నారని వాళ్ళు ఆశ్చర్యపోయారండి. సో దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సిలువ యొక్క శక్తి ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు రాకడ వరకు ప్రపంచం అంతటా ప్రకటించబడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క రోజు దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి వర్తమానం ఏంటి అంటే, శుభ సందేశం ఏంటి అంటే, సిలువ గురించి తెలిసిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క సిలువ శక్తి గురించి తెలిసిన తర్వాత నువ్వు తీసుకునేటువంటి తీర్మానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రైట్. అయితే ఇంగ్లీష్లో లెంట్ డేస్ అంటారండి. సిలువ ధ్యానం గురించి వివరణలో ఇంగ్లీష్లో లెంట్ డేస్ అంటారు. లెంట్ అనగా చిగురించుట అని అర్థము. వసంతకాలము ఆకులు చిగురించినటువంటి ప్రకారము లెంట్ దినముల్లో కల్వరి ప్రేమ మన హృదయంలో చిగురించవలను. యేసుక్రీస్తు గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, లేదా వింటామో, లేదా ఆయన యొక్క ఇంపైన ధ్యానాన్ని గురించి మనం ధ్యానించడం మొదలు పెడతామో, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో బలమైన అద్భుతమైన కార్యాలు జరుగుతాయండి. నిరాశ మనలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది, నిస్పృహ మనలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మనలో నుంచి అనేకమైన విషయాలు, భీతి, భయము, టెన్షన్, ఇంకా చెప్పాలంటే పాపము, లోక సంబంధమైన ఆలోచనలు, తలంపులు సంపూర్ణంగా మార్చబడతాయని ఒక దైవజనుడిగా మీదుట చెప్పాలని చెబుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు నేను ఈరోజు మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. సిలువ శ్రమలో మనము ధ్యానించుకోలేది మనలో పూర్తిగా మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, విధేయత కలిగిన వారిగా మార్చబడాలండి. ఆ సిలువ యొక్క శక్తి అటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా, రైట్. అయితే మనం ఏం నేర్చుకుందాం? నీలో మార్పు కావాలి. మరి ఎంతవరకు వచ్చింది చూద్దాం ఈరోజు దేవుని వాక్యంలో. 1 పేతురు 2వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 24, 25 వచనాలు మనము చదువుకుందాం.
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఈ మాటను మనము ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి అంటే మన పాపముల విషయమై చనిపోయినటువంటి ఒక వ్యక్తి 2000 సంవత్సరం కిందట యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో చనిపోతే ఆ దేవుని యొక్క శక్తి గురించి మనము ఆ సిలువ యాగాన్ని గురించి మనము ధ్యానిస్తుంటే దేవుని వాక్యం చెప్తుంది, ప్రపంచములో క్రీస్తు రాకడ వరకు ఎంతమంది వ్యక్తులైతే యేసుక్రీస్తు యొక్క సిలువ ధ్యానాన్ని గురించి వినడం మొదలు పెడతారో ప్రపంచంలో ఏ కార్యమైనా జరగదేమో కానీ ఈ అద్భుతమైన కార్యం జరిగి తీరుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సిలువ ధ్యానం గురించి చెబుతుంటే దేవుని వాక్యం చెబుతుంది, నీ పాపముల విషయం నీలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఒప్పింపజేస్తారంట. నీ పాపములు ఈ ప్రపంచంలో ఎవరు భరించేటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారండి. చూడండి ఎంత అద్భుతమైన మాట. ప్రపంచంలో ఏ దేవత గురించి లేదా ఏ దేవుడి గురించి మాట్లాడినా కూడా మనిషి జీవితంలో పాప క్షమాపణ జరగదు. ఎవరి గురించి చెప్పుకున్నా కూడా మనిషి జీవితంలో వారి యొక్క పాపములు బయటపడవు. వారిలో ఉన్నటువంటి లోక సంబంధమైన దయ్యపు ఆత్మ వారి పాపములను కప్పుకుంటుంది, వారి పాపములను మూచిపెడుతుంది. ఆ పాపముల విషయంలో వారికి ఏం చేస్తుంది తెలుసా, దాచిపెడుతుంది, అలాగనే జీవింపజేస్తూ ఉంటుందండి. అయితే దేవుడి వాక్యం చెప్తుంది సిలువ శక్తి, యేసుక్రీస్తు యొక్క సిలువ ధ్యానం యొక్క శక్తి ఏంటి అంటే మన పాపములను బయటికి తీసుకొచ్చి వాటిని ఆయన కలువరి సిలువలో ఆయన మీద వేసుకొని పాప క్షమాపణ నిమిత్తము నీ జీవితాన్ని దేవుడు మార్చాడని నిరూపించేటువంటి ధ్యానమే ఈ యొక్క సిలువ ధ్యానము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చక్కటి వర్తమానాన్ని దేవుడు ఈరోజు మీ ఎదుట పెట్టాడండి. సిలువ ధ్యానం నువ్వు వింటున్నావు అంటే, యేసుక్రీస్తు గురించి నువ్వు ఈరోజు వింటున్నావు అంటే, ఆయన గురించి తెలుసు అంటే నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలా, ఆయన ద్వారా నీ జీవితంలో ఏం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి మాట? మనము పాపముల విషయమై చనిపోయి సిలువ ధ్యానము యొక్క శక్తి ఏందంట, అది వింటూ ఉన్నప్పుడు ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనలో ఏం చచ్చిపోతుందంట? పాపముల విషయమై చనిపోయి కడప భాషలో చచ్చిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం అండి. ఒక వ్యక్తి జీవితంలో ఒక నూతన శక్తి ఏంటంట, ఆ సిలువ ధ్యానం విన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంట, పాపం విషయంలో చచ్చిపోయి, నో, నా మాట పాపంగా ఉండకూడదు, నా చూపు పాపంగా ఉండకూడదు, నా తలంపులు పాపంగా ఉండకూడదు, నా అడుగులు పాపము వేసేటువంటి స్థితిలో ఉండకూడదు, నా జీవితము సెట్లెట్ కావాలి, నా జీవితము మార్చబడాలి. ఆశ్చర్యం అండి, మనిషి యొక్క జీవితాన్ని మార్చగలిగేది ఏదైనా ఉందా అంటే అది సిలువ ధ్యానమే. యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో నూతన కార్యం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నిమిత్తం తెలుసా? యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో ప్రాణము పెట్టడము అనేది ప్రపంచాన్ని నిజంగా ఆశ్చర్యాన్ని కలగజేస్తుందండి. క్రీస్తు పూర్వం ఎలాగా ఉందో ఒక వ్యక్తి జీవితంలో యేసు ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క బ్రతుకు ఏ విధంగా మార్చబడుతుంది, యేసు ఆ వ్యక్తిలోనికి ఎంటర్ కాకదలికి ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో దేవుడి వాక్యం స్పష్టంగా మన ఎదురు పెట్టాడు. దేవుని బిడ్డారు దేవుడు. చూడండి మాట మళ్ళీ ఒకసారి చదువుకుంది మీ మాట. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చెప్పండి, దేవుని కనపడతామా అండి? ఎంత గొప్ప మాట, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. ఆ ధ్యానములో ఏం చెప్తున్నాడు దేవుడు అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. ఆయన తానే తన శరీరమందు మన పాపములు మాని మీద మోసెను. యేసుక్రీస్తు యొక్క శరీరములో ఏవైతే ఉన్నాయో, ఏ గాయములైతే ఉన్నాయో, ఏ సిలువ యాగమైతే సమర్పించబడిందో, మనము చేసిన పాపముల నిమిత్తము తలలో తలంపుల నిమిత్తం తల మీద ముళ్ళ కిరీటం, చేతులకు
మేకులు, కాళ్ళకు మేకులు, ప్రక్కలో బల్లెంపు పోవటం, శరీరము దున్నబడింది. ఇవన్నీ చూస్తుంటే ప్రభువు ఆ సిలువ యాగను చూస్తుంటే ప్రపంచములో మనిషిగా పుట్టిన ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలు, ఏంటంటే ఈయన ఇంతగా ఒక మాంసపు ముద్దగా మార్చబడడానికి కారణం ఏంది అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఈ లోకంలో ఏ తప్పిదము కూడా పాపము కూడా చేయలేదండి. నా మీద నేరము మోపువారు ఎవరని యేసుక్రీస్తు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏం చెప్తుందంటే మన పాపముల విషయమే చూడండి, ఆయనే తన శరీరము యందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి. మరొకసారి మాట చదువుదామా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి, నీ జీవితంలో పాపము అనేటువంటి ఆ గాయములు, దేవునికి విరోధంగా చేసేటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క గాయములన్నీ కూడా ఎలా మాన్పబడతాయి అంటే, దేవుడి వాక్యము ఎప్పుడైతే నువ్వు వింటావో, దేవుని యొక్క సిలువ ధ్యానాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానించడం మొదలు పెడతావో, నీ జీవితంలో ఆ భయంకరమైన గాయాలన్నీ కూడా ఏమైపోతాయంటే ఆ సిలువ ధ్యానము ద్వారా మార్చబడతాయండి. ఆ సిలువ ధ్యానం వింటున్నప్పుడు నీ జీవితంలో నూతన పవర్, నూతన విడుదల, నూతనటువంటి కార్యము, నూతన స్వస్థత, నీ జీవితాన్ని ఆ పాత గాయములన్నిటి నుంచి విడిపించి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేసేదే సిలువ ధ్యానం యొక్క శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే రెండో మాట కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు 3:18. ఇంత బలమైన కార్యం ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు జరిపించడానికి గల కారణాల్లో ఇంకొక కారణం ఈరోజు మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, రైట్, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. 1 పేతురు 3:18. దేవుని చిత్తము అలాగున్న ఎడల, దేవుని చిత్తము అలాగా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది కాదు, బహు మంచిది. యేసుక్రీస్తు గురించి తరతరములు నిజంగా దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ భూమి ఆకాశము పుట్టింది మొదలుకొని, దేవుడు కలగజేసింది మొదలుకొని, యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన సిలువ యాగాన్ని గురించి, తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళే గురించి, తిరిగి ఆయన వచ్చేది గురించి దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క గ్రంథములో అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ప్రకటిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డారా, మరి ప్రపంచంలో ఏ వ్యక్తి గురించి కూడా మనం చెప్పుకోదగ్గటువంటి వ్యక్తి కాదు ఎవరు కూడా. కారణం ఏం తెలుసా? ఆ వ్యక్తి జీవితంలో నాది నా కొరకు, లేదా నా జీవితం, లేదా నా ఇష్టం అనేటువంటి వ్యక్తులుగా ఉంటారండి. అయితే యేసుక్రీస్తుకు సిలువ యొక్క శక్తి ఏంటి అంటే, భూమి ఆకాశం పుట్టింది మొదలుకొని ఇంతవరకు మంచి కొరకు మళ్ళీ చెప్తున్నాను, మంచి కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవత లేరు, దేవుళ్ళు లేరు, ఏ వ్యక్తి కూడా లేదండి. ఇంతవరకు అటువంటి వ్యక్తి పుట్టలేదండి. అయితే యేసుక్రీస్తు యొక్క శక్తి ఏంటి, ఆ సిలువ యాగం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మరొకసారి ఈ వాక్యాన్ని చదువుకుని ముందుకెళ్దాం. ఏంటి ఈ మాట చూడండి, దేవుని చిత్తము అలాగా ఉన్న ఎడల, దేవుని చిత్తం అంట యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి ఆయన ఇంత ప్రణాళిక ఏంటంటే, అలాగా ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడట కంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా కీడు చేస్తే శ్రమ పడతారండి, తప్పిదం చేస్తే క్షమ పడతారండి, లేదా విరోధంగా జీవిస్తే శ్రమ పడతారండి. అయితే యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం అలా కాదు. ఆయన విడవబడిన, కొట్టబడిన, సిలువ వేయబడిన, సో దేవుని వాక్యంలో చూస్తే గన అతన్ని ముఖాన ఉమ్మి వేసిన, అతడు ఏ పాపము చేస్తాడు అంటే ఏ పాపము కూడా లేదు, పాపము చెయ్యని వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఎందుకు ఆయనకు అంత బలమైనటువంటి మరణ శిక్ష ఏంటి, ఆ సిలువ యాగము ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డారా, ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు మేలు చేయాలి అనుకున్నాడు. ఈరోజు సిలువ ధ్యానం గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ నిర్ణయము అని దాని గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన ప్రణాళిక విషయంలో నీ నిర్ణయము, ఆయన గురించి ధ్యానము అంటే ఆయన సిలువ ధ్యానాన్ని నువ్వు వింటున్నావు, ఆ తర్వాత తీసుకునే నిర్ణయం మీద నీ జీవితము ఆధారపడింది. ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారి సిలువ ధ్యానం యొక్క ప్రత్యేకతలో రెండవ మాటగా దేవుడు చెప్తున్నాడు, ఆయన దేవుడి చిత్తము అలాగా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచి కార్యము. మేలు చేసి, ఆ కలువరి సిలువలో
ఆ కలువరి సిలువలో సిలువ యాగము గురించి దేవుడు చెబుతూ ఏముండంటే, మేలు చేసి బహు శ్రమపడుటే బహు మంచిది. మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. గమనించండి, అక్కడ ఒక అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఏమో ఆకాశము భూమి ఉన్నంత వరకు ఆయన వాక్యము గతించదండి. ఈరోజు నువ్వు వాక్యం ని మర్చిపోతావేమో, మర్చిపోవద్దు. కారణం ఏంటంటే, నీకు రేపొద్దున దేవుడు మేలు చేయలేదనే మాట నీ నోటి నుంచి రాకూడదు. ఆ మాట రాకూడదంటే దానికాడ నువ్వు ఒక అండర్లైన్ గీసుకొని జీవితకాలం అంతా గుర్తుపెట్టుకో. సిలువ యాగము ద్వారా యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి వ్యక్తి జీవితంలో మేలు, యేసుక్రీస్తు ద్వారా ఒక గొప్ప మేలు పొందుకున్న వ్యక్తివి నువ్వు. అది నువ్వు గుర్తుపెట్టుకో. నీ కొరకు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నీ పాపములు వారి మీద వేసుకోరు, నీ కొరకు బలి యాగముగా మార్చబడడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు ఒక మంచి కార్యం, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి చేయలేని కార్యం చేశాడు. ఆ కార్యమే నీ కొరకు బలియాగముగా మార్చబడడం. ఒక మంచి కార్యం, మనందరి పాపములు కూడా ఆయన మీద వేసుకోవడం ఒక అద్భుతమైనటువంటి బలి యాగము అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా. యెషయా గ్రంథం 53 అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మంచివాడు, మేలు చేయాలనుకున్నాడు. అయితే ఆ మేలు విషయంలో ఏంటంట, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన మీద వేసుకున్నాడు. అన్ని కూడా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మళ్ళీ చెప్తున్నాను వినండి బిడా, చాలా జాగ్రత్త. యేసుక్రీస్తు యొక్క శిలువ ధ్యానము నువ్వు వింటున్నప్పుడు నువ్వు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని తీసుకోవాల్సిన నిర్ణయం విషయంలో మళ్ళీ చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మన దోషములను బట్టి ఏ దేవుడు నీ పాపములను భరించలేదు, ఏ దేవత నీ జీవితాన్ని మార్చలేదు, నీ పాపాన్ని భరించలేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఈరోజు సిలువ ధ్యానం వింటున్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం నీ కోసమే. నువ్వు చేసిన పాపములే ఆ కలువరి సిలువలో ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఈ రోజు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు గుడ్ ఫ్రైడే ద్వారా. నీ యొక్క పాపము, శాపము, దోషము అంతా కూడా యేసుక్రీస్తు సిలువ మీద ఆయన నీ యొక్క పాపము, ద్వేషము నీ జీవితంలో ఉన్నటువంటి అన్నిటినీ ఆయన కలువరి సిలువలో భరించాడు. ఇది సత్యము. ఇది తెలుసుకున్న తర్వాత నీ జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయము. మళ్ళీ చెప్తున్నాను, నీకు 3 అంశాలు చెప్పాను నేను. ఈ 3 అంశాల తర్వాత దేవుడు నీతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట ఏం తెలుసా? క్రీస్తు ఎందుకు కలువరి సిలువలో చనిపోయాడో అని నీకు తెలుసుకున్న తర్వాత నీవు తీసుకునే నిర్ణయము, నీ నిర్ణయాన్ని బట్టి దేవుడి కృప నీతో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కలువరి సిలువలో నీ కొరకు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు అనే సత్యము నువ్వు తెలుసుకున్న తర్వాత నీవు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం. ఈరోజు దేవుని గురించి తెలుసుకొని బాప్తిసలుగా మార్చబడిన తర్వాత నువ్వు తీసుకున్నావో లేదో, ఒకవేళ తీసుకోకుంటే ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకుంటే నీ జీవితము భలే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ధన్యకరమైన జీవితంగా మార్చబడుతుంది. ఒక ధన్యకరమైన జీవితం నువ్వు భూమి మీద జీవించాలంటే నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. రైట్, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు సంఘముతో మాట్లాడుతూ చెబుతున్నాడండి, రక్షించబడిన తరువాత దేవుని శక్తి ఆయన సిలువ యాగము ద్వారా వారు విశ్వసించిన తర్వాత వారి జీవితాలు ఎలా మార్చబడ్డాయంటే, తరతరాలకి యేసుక్రీస్తు యొక్క నామం మహిమపరచబోటకు వారు తీసుకున్నటువంటి శ్రేష్టమైన నిర్ణయము. ఏంటి ఈ నిర్ణయం అంటే చూడండి, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జీవించు వారికి మీదట తమ కొరకు కాదు గాని తమ నిమిత్తము మృతి పొంది. చూడండి, మనం అనేక మార్లు దేవుని యొక్క సిలువ యాగాన్ని వింటూ ఉంటాం, కానీ మనం బలమైన నిర్ణయం తీసుకోం.
ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుని శక్తి నీ మీదికి వస్తుంది. దేవుడి ఉన్నతమైన చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడి సిలువ త్యాగాన్ని గురించి విన్న తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఒక అద్భుతమైనటువంటి బలమైన నిర్ణయం. ఈరోజు ఆ నిర్ణయం నీలో ఉందా? నాకు ఒక బాధాకరమైన విషయం నా హృదయాన్ని తాకుతుంది దేవుని బిడ్డలారా. ఏంటి తెలుసా? నేను పుట్టింది మొదలుకొని 10th క్లాస్కి వచ్చేంత వరకు నాకు యేసుక్రీస్తు యొక్క సువార్త ఎవ్వరు కూడా చెప్పలేదండి. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత సమస్తాన్ని పక్కన పెట్టి దేవుని సేవకు నేను వచ్చానండి. అప్పుడు నాకు బాధ అనిపించింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మా ఏరియాలో ఒక్కరు కూడా లేరా? దేవుణ్ణి నమ్ముకుని సేవ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది, చాలా మంది అక్కడ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని కొరకు తీర్మానం తీసుకున్న వాళ్ళు లేరు. సిలువ యాగం విన్న వాళ్ళు ఉన్నారు, కానీ తీర్మానం తీసుకున్న వాళ్ళు లేరండి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో తీసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విలువైన నిర్ణయం, జీవించు వారిగా మీదట తమ కొరకు కాదు కానీ తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాను. చూడండి, ఆయన యొక్క మరణం యొక్క శక్తి గురించి తెలుసుకున్నాక, ఓకే ప్రభా ఇక మా జీవితం ఏంటి అంటే, మేము ప్రభు కొరకు మాత్రమే బ్రతుకుతాము. ఉందా నిర్ణయం నీలో? బిడా, ఈరోజు ఈ నిర్ణయం నువ్వు ఎప్పుడైతే తీసుకోవడం మొదలు పెడతావో దైవశక్తి నీ ద్వారా అనేకులకి అందుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి, నేను బ్రతుకుతున్న బ్రతుకు ప్రభు కొరకే. నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కొరకే నా జీవితం జీవిస్తాను. ఒక అద్భుతమైన తీర్మానం ద్వారా నీ జీవితంలో బలమైన కార్యం జరుగుతుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. రెండో మాటగా నేను మీతో పంచుకుంటాను. 2 కొరింథీ 5:9. 2 కొరింథీ 5:9. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఈ మాట చూడండి, ఆశ్చర్యము. నిజముగా ఒక వ్యక్తి జీవితంలో ఎంత దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తుందండి. ఆ సిలువ ధ్యానము విన్న తర్వాత, ఆ దేవుని శక్తి గురించి తెలుసుకున్న తర్వాత, ఆ వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ఏమంటున్నాడు చూడండి, కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టలమై. ఈరోజు సిలువ యాగము, సిలువ ధ్యానము నీ జీవితంలో ఎన్నోసార్లు వినింటావు. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడింటాడు. దైవజనుల ద్వారా, సంఘములో ప్రవక్తల ద్వారా, కళల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రత్యక్షతల ద్వారా దేవుడు నీ కొరకు, తన మహిమ కొరకు ఆయన నిన్ను నీతో మాట్లాడింటాడు. కానీ అనేక మన జీవితంలో ఏమో చేస్తున్నామంటే లోబడకుండా ఉంటాం, ఒక బలమైన తీర్మానం తీసుకోకుండా ఉంటాం. బిడా, ఈరోజు నిన్ను బట్టే దేవుడు ఈరోజు మళ్ళీ నీతో హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నాడండి. నువ్వు తీసుకునే నిర్ణయం పట్ల దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల పూర్తవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క సిలువ యాగం యొక్క ప్రణాళిక ద్వారా దేవుడు నిన్ను ఎంతగానో దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు తీసుకునే నిర్ణయం పట్ల నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నీకు దేవుడి ద్వారా నీకు మహిమ వస్తుంది, ఈ లోకంలో ఘనత వస్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఒక మంచి జీవితము యేసుక్రీస్తులో జీవించాడని ఈ లోకము సాక్ష్యం ఇస్తుంది. నువ్వు పరలోకంలోకి వెళ్తావండి. నువ్వు పరలోకానికి వెళ్ళేదానికి ఈ యొక్క సిలువ ధ్యానపు సువార్త ఈరోజు ఒక అద్భుతమైన సందేశము. నీ నిర్ణయము సిలువ గురించి తెలుసుకున్న తర్వాత, ఆ సిలువ శక్తి గురించి తెలుసుకున్న తర్వాత, ఆ సిలువ యాగం గురించి తెలుసుకున్న తర్వాత, ఆ కలువరి సిలువలో నీ కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు తెలుసుకున్న తర్వాత, ఆ సిలువ రక్తము ద్వారా నీకు విడుదల కలిగిన తర్వాత, ఆ సిలువ రక్తం ద్వారా నీకు విమోచన కలిగిన తర్వాత, ఆ సిలువ ధ్యానము ద్వారా నీ పాపములు క్షమించబడిన తర్వాత నువ్వు తీసుకోవలసిన నిర్ణయం అది నీ మీద మాత్రమే. ఎవరో ఏదో చెబితే జరిగేది కాదు. నీ జీవితంలో నువ్వు యేసుని హృదయంలో చేర్చుకున్నట్లయితే సాతానికి నీ దేహం మీద అధికారం ఉండదండి. నీ జీవితం ఒక అద్భుతమైన జీవితంగా మార్చబడుతుందండి. దేవుని శక్తి నీలో ఉంటుంది. దేవుని శక్తి ద్వారా నువ్వు దీవించబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నిర్ణయాన్ని బట్టి దేవుని కృప నీ మీదకి వస్తుంది. వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంట? కావున దేహమందునను దేహము విడిచినను. చూడండి, ఆశ్చర్యం అండి, ఎంత గొప్ప నిర్ణయం అండి. దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని. ధ్యానము విన్న వ్యక్తులలో
ఇది నా పాపములు కలువరి శిలువలో భరించాలని తెలుసుకునే వ్యక్తుల జీవితంలో జరిగే ఒక అద్భుతమైన దైవ శక్తి. సాతాను ఏడుస్తూ ఉంటుంది. వాక్యం వింటున్నటువంటి వాళ్ళని చూసి సాతాను ఏడుస్తుంటుంది. నిజమైన దేవుడి వాక్యం వారిలోనికి ప్రవేశించింది. వారికి చనిపోయినా భయపడరు, బ్రతికినా భయపడరు. వారి జీవితంలో దేవునికి హృదయంలో ఒక అద్భుతమైనటువంటి స్థానం దేవుడిచ్చాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారని సాతాను ఏడుస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఏ సాతాను కూడా కదిలించలేదు. వాక్యం చెప్తుంది, నువ్వు యేసుని హృదయంలో చేర్చుకుంటే చావు ద్వారా అయినా బ్రతుకు ద్వారా అయినా దేవుడి చిత్తము చేయుటకు సిద్ధమైన వ్యక్తి కలిగిన వాడు అయితే దేవుడి వాక్యం చెప్తుంది, సాతాను నిన్ను చూసి ఏడుస్తుంది. నేను కదిలేదు, నీ దగ్గరికి రాలేదు. నీ మనసులో తీసుకునే తీర్మానాన్ని బట్టి నువ్వు ఒక శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం దేవునికి దగ్గర అవుతావో, నిర్ణయం తీసుకోక నీ తీర్మానాన్ని మార్చుకుంటూ పోస్ట్మెన్ చేసుకుంటూ మళ్ళీ చూద్దాం అంటూ సాతానికి దగ్గర అవుతావో ఈరోజు నీవే డిసైడ్ చేసుకోవాలి. దేవుని వాక్యం మళ్ళీ చెప్తున్నా, నిర్ణయం దేవుని వాక్యం నీతో మళ్ళీ ఏం మాట్లాడుతుందో ఈరోజు చెప్పబోతున్నా. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. చూడండి, ఆశ్చర్యం. బ్రతికినను చనిపోయినను సిలువ ధ్యానం గురించి తెలుసుకున్న వ్యక్తి జీవితంలో ఆయనకిష్టంగా ఉండాలి. చివరి మాట, ఈ సిలువ ధ్యానం ద్వారా, ఈ నిర్ణయం అనేటువంటి మాట ద్వారా నీ జీవితంలో గుర్తుపెట్టుకో, దేవునికి దూరంగా ఉండద్దు. దేవునికి ఇష్టంగా నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే నువ్వు ఎంతగానో దీవించబడతావు. ఇలా తీసుకునే నిర్ణయం ద్వారా నీ జీవితంలో జరిగే గొప్ప అద్భుతాల్లో ఇంకొక గొప్ప అద్భుతం నేను మీతో పంచుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 5:17, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ దీవెన నీ మీదకి వస్తుందండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. గట్టిగా చెమటలు కొట్టి దేవుని కనపరుస్తావా? ఆశ్చర్యం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించి హృదయంలో చేర్చుకున్నావో ఈ భూమి మీద ఒక నూతన సృష్టి. నీ మాట మారిపోద్ది, నీ తలంపులు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి, నీ అడుగులు మారిపోతాయి, నీ యొక్క బిహేవియర్ మారిపోతుంది. ఒక కొత్త వ్యక్తి. ఆశ్చర్యం అండి. సిలువ ధ్యానము ద్వారా ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందంటే ఒక కొత్త వ్యక్తి. నిన్ను చూచిన వాళ్ళు అంటారు, ఒకప్పుడు నీ జీవితం వేరు, ఇప్పుడు నీ జీవితం వేరండి. ఆశ్చర్యం కలిగించేటువంటి కార్యం. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఒక కొత్త జీవితము దేవునితో నువ్వు జీవించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి మాట చెప్పి నేను ముగించబోతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6:6 చదువుకుందాం. రోమా పత్రిక 6:6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు. గ్రేట్ అన్నమాట అండి. ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సిలువ ధ్యానము యేసు క్రీస్తు గురించి ఒక వ్యక్తి వింటే ఆ వ్యక్తి జీవితంలో నేను చేసిన పాపాలకు ప్రతిఫలంగా కలువరి సిలువలో నేను నా పాపముల నిమిత్తం కలువరి సిలువలో యేసు క్రీస్తు వారు చనిపోయారు. అయితే ఇక నా జీవితము మార్చబడింది. ఒక కొత్త జీవితం పాప క్షమాపణ జరిగింది. ఆ ధ్యానము వింటుండగా ఈ వ్యక్తిలో మాట మార్చి చెబుతున్నాను. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట అండి. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, డైరీలో రాసుకో. నువ్వు చేసిన ప్రతి పాపము నీలో ఉండి నిన్ను డిస్టర్బ్ చేస్తూ నిన్ను మాటికి గుర్తుకు తీసుకువస్తూ నిన్ను బయటికి నేను ధైర్యంగా మాట్లాడలేక చూడలేక అది ఎప్పుడు బయటపడుతుందని సతమతం అవుతున్న నీకు ఒక అద్భుతమైన శుభవార్త ఏం తెలుసా? ఆ సిలువ ధ్యానము ద్వారా నీ జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా? నీవు దేవుని సన్నిధిలో మోకాలు లేసి ఆ యొక్క యేసుక్రీస్తు దగ్గర నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడితే నీకు ఒక నూతనటువంటి జీవితం అండి. పాప క్షమాపణ అక్కడ జరుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆశ్చర్యం కలిగించేటువంటి మాట. మన పాపములు ప్రాయశ్చిత్తం అండి. మన పాపములకు ప్రాయశ్చిత్తం మాట మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి మాట చదువుదామా? ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండా చూడండి. ఆ పాపములకు శిక్ష యేసుక్రీస్తు భరించిన తర్వాత, ధ్యానమును విన్న తర్వాత జీవితం ఎలా మార్చబడింది చూడండి. ఆ పాపమునకు
దాసులము నో. ఇక ముందు స్వభావం కాదు, పాత స్వభావం కాదు, దాసులము కాము. అవి మనకు నచ్చు. మునుపటి లాంటి ప్రవర్తన నచ్చదు, మునుపటి లాంటి క్రియలు మనకు నచ్చు. ఒక మాటగా చెప్పాలంటే మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా లోకము నుంచి ప్రత్యేకించబడిన వారమంట. పాప శరీరము నిరర్ధకమునట. చచ్చిపోయాడు. ఒక మాటగా చెప్పాలంటే పాత అంటే యేసు క్రీస్తును ఎరగక తలిగి పాపములు ఉన్న వ్యక్తి ఆల్రెడీ డెత్, చనిపోయాడు. సిలువ ధ్యానము ద్వారా ఆ వ్యక్తి జీవితంలో ఏం జరిగింది? చనిపోయి మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చూడండి, ఆ పాత జీవితం అంతా వెళ్ళిపోయింది. సిలువలోనే కొత్త జీవితము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ ధ్యానపు శక్తి ద్వారా నీ జీవితంలో కొత్త దీవెనలు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాట సత్యము నాయన. ప్రపంచంలో ఏ బిడ్డ నశించడం నీ చిత్తము కాదు కాబట్టి కలువరి సిలువలో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రాణం పెట్టు. ఆ యొక్క తండ్రి దైవ శక్తి ప్రపంచం అంతటా కూడా ప్రకటించబడుతుంది. ఈరోజు ఈ వాక్యాన్ని ఎంతోమంది వీక్షించారో పరిశుద్ధాత్ముడా, దైవ శక్తి వారి మీదకి దిగి వచ్చునుగాక నాయన. వారందరి కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాలని సత్యం వారు తెలుసుకొని గ్రహించిన ఆయన, వారు పాపక్షమాపణ పొంది ఇక క్రీస్తు కొరకు జీవించినట్లుగా ఒక బలమైన కార్యం జరిపించండి. ఒక క్రొత్త జీవితమును దయచేయండి నాయన. నూతన మేళ్లతో నింపండి నాయన. అయ్యా, ఈ సృష్టి యావత్తు చూడాలి, నీ బిడ్డలో తండ్రి దేవుని ఆత్మ నివాసము చేయడం చూడాలి నాయన. ఆ వ్యక్తి యొక్క తండ్రి పట్ల దేవుడి బలమైన కార్యము జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. నీ బాహుబలమును చాపండి నాయన. ఈ దినము నుంచి ఈ వాక్యము ప్రతి బిడ్డలో నూతన బలమైన కార్యములు చేయునుగా కానీ యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను మేళ్లను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.